అంటే మంచిదని మనం చెప్పుకోవచ్చు. జుట్టు రాలిపోవడం అనేది ఇటీవలి కాలంలో యువతీ యువకుల్లో ఒక మానసిక సమస్యలా తయారైంది. నిజానికి మన జీవనశైలిలో వచ్చిన మార్పులు, ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలు ఇలాంటి వాటి వల్లే జుట్టు రాలిపోవడం ఎక్కువైపోతుందంటున్నారు నిపుణులు. ఒకసారి జుట్టు రాలిపోవడం మొదలైతే బట్టతల వచ్చేస్తుందేమోనని చాలామంది ఆందోళన పడిపోతూ ఉంటారు. నిజానికి అందరిలోనూ అలా జరగదు. జుట్టు రాలడం అనే సమస్య గురించిన పూర్తి వివరాల్ని ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ పార్థసారథి గారితో ముఖాముఖిలో ఇప్పుడు చూద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. ఇటీవలి కాలంలో ఎవరి నోటి విన్నా వెంట్రుకలు రాలిపోతున్నాయని ఫిర్యాదే. ఈ వెంట్రుకలు రాలిపోవటం అనే దాన్ని మనం సీరియస్గా తీసుకోవాలంటారు, ఎప్పుడు దాని గురించి పట్టించుకోవాలని అవసరం లేదంటారు? మీకు తెలిసిందే, వెంట్రుకలు అనేవి యాక్చువల్గా సౌందర్యానికి చిహ్నం. ఎంత వెంట్రుకలు మంచిగా ఒత్తుగా నిగనగలాడుతుంటే అంత మంచిగా అందంగా కనిపిస్తారని ఇది ఉంది అనమాట. సో ఎప్పుడైతే అటువంటి వెంట్రుకలు రాలిపోతున్నాయంటే చాలా కంగారు పడిపోతారు. ముఖ్యంగా యుక్త వయసు ఉన్న వాళ్ళు యంగ్స్టర్స్లో చాలామందిలో ఇదొక ఇదైపోయింది అనమాట. కొంచెంగా వెంట్రుకలు ఊడిపోయినా సరే నాకు వెంట్రుకలు ఊడిపోతున్నాయి, బట్టతలు వస్తుందని భయపడుతున్నారు. ఇంకొకటి బట్టతలు వచ్చేస్తే మరి వికారంగా కనిపిస్తానేమో అనే ఆదుర్తతోటి వచ్చేస్తున్నారు. కొంతమంది ఆడవాళ్ళకి, మీకు తెలుసు కదా, ఆడవాళ్ళకి ఇంకా చాలా ఇంపార్టెంట్ వెంట్రుకలు. వాళ్ళు కొద్దిగా ఊడిపోయినా కూడా వస్తుంటారు. కానీ మామూలుగా ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ తల మీద 1,00,000 నుంచి 1,50,000 వరకు ఉంటాయి వెంట్రుకలు. 1,00,000 నుంచి 1,50,000 వరకు మనకు దేవుడు అలా పెట్టాడు, వెంట్రుకలు ఉంటాయి. ఇందులో 80% to 90% గ్రోయింగ్ ఫేజ్లో ఉంటాయి, అంటే పెరుగుతూ ఉంటాయి అన్నమాట. 80 to 90% దాన్ని అనాజన్ ఫేజ్ అంటారు. ఒక 5% కెటాజన్ ఫేజ్లో ఉంటాయి, అంటే నిద్రావస్థలో ఉంటాయి. ఇక మిగతా 10% టీలోజన్ ఫేజ్, అంటే రాలిపోయే దశలో ఉంటాయి అన్నమాట. సో ఇలా 3 ఫేజులు ఉన్నాయి. గ్రోయింగ్ ఫేజ్ అని, అంటే అనాజన్ ఫేజు, కెటాజన్ ఫేజు సుప్తావస్థ, తర్వాత టీలోజన్ ఫేజ్ అంటే ఊడిపోయే దశ. ఎప్పుడైనా సరే, ఏ రోజైనా సరే ఒక 100 వెంట్రుకలు ఊడిపోవాల్సిందే. 50 నుంచి 100 వరకు ఊడిపోవాల్సిందే, అది సహజం. కానీ ఒక్కోసారి ఒకే రోజు ఊడిపోకుండా అన్నీ కలిపి ఒక వారం ఎండ్లో, ఒక ఆదివారం రోజు, శనివారం రోజు తలంటు పోసేటప్పుడు ఊడిపోతుంటాయి అన్నమాట. అప్పుడు చాలా కంగారు పడిపోతారు. ఆ బాత్రూంలో చూసి దువ్వెను చూసుకునేసి అయ్యో ఇన్ని వెంట్రుకలు ఊడిపోయాయి అంటారు. ఇంకోటి ఏంటంటే, ఆడవాళ్ళు ఇంకా పర్టికులర్గా ఆ ఊడిపోయిన వెంట్రుకలన్నీ ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టుకొని వస్తారనమాట. ఇవి చూడండి ఎన్ని వెంట్రుకలు ఊడిపోయాయో నాకు అని చెప్పేసి. అప్పుడు అడుగుతుంటాం, మీకు 150 లేదండి 100 కన్నా తక్కువ ఉన్నాయని అంటారు మళ్ళీ. యాక్చువల్గా జినైన్ కేసెస్ 50%లోనే ఉంటాయి. మిగతా 50%కి మనం రీఅష్యూరెన్స్ ద్వారానే చెప్పొచ్చు, బాబు మీకు వెంట్రుకలు రాలిపోవడం లేదు, అది సహజమని చెప్తూ ఉండాలన్నమాట. అంటే ఈ వెంట్రుకలు రాలిపోవడం, బట్టతల రావడం, ఈ రెండు ఒకటేనంటారా, ఏమైనా తేడా ఉందా డాక్టర్ గారు? లేదండి, వెంట్రుకలు రాలిపోవడము, బట్టతల అనేది రెండు విభిన్న సమస్యలు అనమాట. బట్టతల అనేది జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల, హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వస్తుందన్నమాట. బట్టతలలో మనకు మీరు చూసింటారు, ఈ బట్టతలలో ఫస్ట్ యాంటీరియర్ హెయిర్ లైన్ అంటాం, దీన్ని యాంటీరియర్ హెయిర్ లైన్ అంటారు. అంటే ముందు భాగంలోని హెయిర్ లైన్ వెనక్కి వెళ్ళిపోతుంటుంది. దీన్నే ఫ్రాంటో పెరేటల్ రిసెషన్ అంటారు. లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ వెంట్రుకలు పోతూ లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. ఆ తర్వాత ఈ ఫ్రంటల్ ఏరియాలో వెంట్రుకలు ఊడడం మొదలుపోతుంటాయి. తర్వాత క్రౌన్ ఇక్కడికి వచ్చేసరికి వర్టెక్స్ ఏరియాలో పోతాయి. తర్వాత కొంచెం ఆక్సిపిటల్ ఏరియాలో పోతుంటాయి అనమాట. అంటే ఇలా మొదలయ్యి ఇలా వెనక్కి వెళ్ళిపోయి తర్వాత ఇక్కడ మొదలై మొత్తం కలిసిపోయి లాస్ట్కి కొంచెమే మిగిలిపోతాయి అనమాట. అది బాల్నెస్. కానీ మామూలుగా వెంట్రుకలు ఊడిపోయే వాళ్ళలో ఇలాంటి ఈ ఫేజెస్ ఉండవు అనమాట. ఈ యాంటీరియర్ హెయిర్ లైన్ ఎప్పుడు ఇంటాక్ట్గానే ఉంటుంది. మధ్యలో వెంట్రుకలు పలచబడతాయి. లేకుంటే అక్కడక్కడ కొన్ని ప్యాచీ లాస్ ఆఫ్ హెయిర్ ఉంటుందే. కానీ ఈ బట్టతలలాగా ఈ ప్యాటర్న్ లాస్ ఆఫ్ హెయిర్ ఉండదన్నమాట. దాన్ని మెయిల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటారు. ఈ బట్టతల ఆడవాళ్ళలో కూడా వస్తుందండి. చాలామంది అనుకుంటుంటారు మగవాళ్ళకే బట్టతల పరిమితం అనుకుంటారు, కానీ ఆడవాళ్ళలో కూడా వస్తుంది. ఆడవాళ్ళలో కాకపోతే ఇలా రౌండ్ కాకుండా మొత్తం డిఫ్యూజ్గా హెయిర్ లాస్ వస్తుంది అనమాట. సో ఈ బట్టతలకి మామూలుగా వెంట్రుకలు రావడానికి చాలా డిఫరెన్స్ ఉంది. బట్టతలలో ఏమవుతుందంటే ఈ హార్మోన్స్ ప్రభావం వల్ల ఈ గ్రోయింగ్ ఫేజ్, అనాజన్ ఫేజు చిన్నగా అయిపోయి టీలోజన్ ఫేజ్కి మారిపోయి వెంట్రుకలు చాలా పలచబడతాయి అనమాట. రంగు మారుతుంది. వెల్లెస్ హెయిర్, టెర్మినల్ హెయిర్ అంటాం. వీటినంతా టెర్మినల్ హెయిర్ అంటాం. బాగా నిగనిగలాడుతుండే వాటిని వెల్లెస్ హెయిర్ అంటే కనిపించకుండా రంగు మారిపోయి పలచటగా ఎండిపోయిన వరి గడ్డిలాగా ఉంటాయి చూసారా, అలా అనమాట. వాటిని వెల్లెస్ హెయిర్ అంటాం. సో దీంట్లో ముఖ్యంగా ఈ ఆండ్రోజెనెటిక్ అలెపీసియాలో అయితే బాల్నెస్లో ఈ టెర్మినల్ హెయిర్ వెల్లెస్ హెయిర్గా మారిపోయి అది కూడా ఉండకుండా వెళ్ళిపోతుంది అనమాట. ఈ వెంట్రుకలు రాలిపోవటానికి మానసిక ఒత్తిళ్లు, ఆందోళనలు ప్రధాన కారణమని డాక్టర్లు చెప్తూ ఉంటారు. ఈ రెండింటికి మధ్యన సంబంధం ఏమిటి డాక్టర్ గారు? అంటే మానసిక ఒత్తిళ్ళు, ఫిజికల్ స్ట్రెస్, స్ట్రెయిన్ నిజంగా ఒక కారణమే, కానీ ప్రధాన కారణం కాకపోవచ్చు. ఎందుకంటే రకరకాల కారణాలు ఉన్నాయన్నమాట ఈ వెంట్రుకలు రాలిపోయేదానికి. ఆడవాళ్ళని తీసుకోండి, ముఖ్యంగా ఆడవాళ్ళలో ఐరన్ డిఫిషియన్సీ అనీమియా, అంటే మెన్సెస్ సైకిల్ ద్వారా వాళ్ళకి ఎప్పుడు బ్లడ్ లాస్ అవుతుంటుంది కాబట్టి ఐరన్ డిఫిషియన్సీ అనీమియా ఉంటుంది. తర్వాత క్రాష్ డైటింగ్, అంటే ఈ క్రాష్ డైటింగ్ చేసేవాళ్ళు,
అంటే డైట్ తీసుకుంటూ సరిగ్గా తీసుకోకుండా స్లిమ్గా ట్రిమ్గా ఉండాలి, ఐశ్వర్య రాయలాగా అని ఉంటారు కదా కొంతమంది, వాళ్ళలో కూడా ఈ హెయిర్ లాస్ వస్తూ ఉంటుంది. అలాగే డెలివరీ తర్వాత డెఫినెట్గా 1 month నుంచి 2 months డెలివరీ తర్వాత స్టార్ట్ అయిపోయి 6 months వరకు హెయిర్ లాస్ ఉంటుంది. ఇలా వెంట్రుకలు రాలిపోవడానికి మీరు ఇంకా ఎటువంటి కారణాలు గుర్తిస్తుంటారు డాక్టర్ గారు? కొంతమంది ఈ ఫీవర్స్, పోస్ట్ ఫీవర్స్ అంటే జ్వరం వచ్చి ఆగిపోయిన తర్వాత హెయిర్ లాస్, ముఖ్యంగా మలేరియా కానీ టైఫాయిడ్ కానీ ఈ మధ్యన డెంగ్యూ ఫీవర్స్, చికెన్ గునియా ఫీవర్స్ తర్వాత హెయిర్ లాస్ వస్తూనే ఉంది. అలాగే పోస్ట్ సర్జరీ అనేది ఒక పెద్ద ఫిజికల్ స్ట్రెస్ అన్నమాట. ఆ భయము ఆందోళనకు లోనవుతారు కాబట్టి ఆ సర్జరీ తర్వాత కూడా హెయిర్ లాస్ వస్తుంటుంది. ఇవి మగవాళ్ళు కూడా వర్తిస్తాయి. అంటే ఇంతే కాకుండా కొంతమంది ట్యాబ్లెట్స్ వేసుకుంటుంటారు చాలా మటుకు, ముఖ్యంగా బీపీ ట్యాబ్లెట్స్, వాటి వల్ల హెయిర్ లాస్ వస్తుంది. సో ఇలా రకరకాల కారణాలు ఉన్నాయన్నమాట. ఒక రకం కారణంగా చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఈ వెంట్రుకలు రాలిపోయే కండిషన్లో ఎప్పుడు ట్రీట్మెంట్ అవసరం అవుతుందంటారు డాక్టర్ గారు? ఇంతమంది చెప్పినట్లు ముఖ్యంగా మానసిక ఒత్తిడి అయితే మనం రీఅష్యూరెన్స్ ఇస్తాము. ఒకసారి బయాటిన్ డిఫిషియన్సీ, జింక్ డిఫిషియన్సీ, ఐరన్ డిఫిషియన్సీ ఉన్న వాళ్ళలో అవి రెక్టిఫై చేయాల్సి వస్తుంది. అంటే మనం ఐరన్ టానిక్స్ ఇవ్వడం కానీ, లేకుంటే మల్టీవైటమిన్స్ ఇవ్వడం కానీ, లేకుంటే జింక్ కంటైనింగ్ టాబ్లెట్స్ ఇవ్వడం కానీ చేయాల్సి వస్తుంది. లోకల్ కాజెస్ కూడా ఉన్నాయి హెయిర్ లాస్కి. డాండ్రఫ్ ముఖ్యంగా, డాండ్రఫ్ విపరీతంగా ఉన్న వాళ్ళలో హెయిర్ లాస్ వస్తుంది. సో ఆ డాండ్రఫ్ని కరెక్ట్ చేయాలి. అలాగే టీనియా క్యాపిటిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కరెక్ట్ చేయాలి. అలాగే లైకెన్ ప్లేనస్ ఉన్న వాళ్ళలో లైకెన్ ప్లేనస్ అనే డిసీజ్ని కరెక్ట్ చేయాలి. కొంతమందిలో కొన్ని కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అంటాం, వాటిని SLE అంటాం, సిస్టమిక్ లూపస్ ఎరిథెమటోసిస్ అని. అటువంటి వాళ్ళకి మొత్తం హెయిర్ లాస్ వస్తూ ఉంటుంది, ఫీవర్ ఉంటుంది, జాయింట్ పెయిన్స్ ఉంటాయి, తర్వాత బాడీలో చాలా మార్పులు జరుగుతుంటాయి. అటువంటి వాళ్ళకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి, లేకుంటే ఇంకా మొత్తం హెయిర్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మెలిగ్నెన్సీస్, క్యాన్సర్స్ వల్ల కూడా హెయిర్ లాస్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద కాజ్, అంటే ఎందుకు హెయిర్ లాస్ వస్తుంది, ఆ ఫైండ్ అవుట్ దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. కానీ మెజారిటీ ఆఫ్ ది కేసులో 90% ఆఫ్ ది కేసెస్లో వెంట్రుకలు రాలిపోతున్న సమస్య వచ్చే వాళ్ళలో డెఫినెట్గా మంచి ట్రీట్మెంట్ ద్వారా మళ్ళీ వెంట్రుకలు మొలిపించవచ్చు, వస్తాయి కూడా. మనం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి రీఅష్యూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ షాంపూస్, ఎవ్రీ డే ఆల్మోస్ట్ మార్నింగ్ ఈవినింగ్ షాంపూస్ వాడుతుంటారు. అవి మంచిది కాదు. షాంపూస్లో కొన్ని కెమికల్స్ ఉంటాయి, కెమికల్స్ని హెయిర్ ఫాల్ని ఇరిటేట్ చేస్తాయి, దానివల్ల కూడా ఊడిపోతుంటాయి. కొంతమంది మదర్స్ ట్రాక్షన్ పెట్టి బాగా గట్టిగా దూవుతుంటారు, దానివల్ల కూడా వెంట్రుకలు ఊడిపోతుంటాయి. ఆ ట్రాక్షను, ఆ తర్వాత ఈ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ షాంపూస్, హెయిర్ కర్లింగు, హెయిర్ వీవింగు, కొంతమంది కర్లీ హెయిర్కి అమోనియాలు, హైడ్రోజన్ పెరాక్సైడ్ లాంటి కెమికల్స్ వాడతారు. కొంతమంది హాట్ ఎయిర్ బ్లో చేస్తుంటారు, అది మంచిది కాదు. హాట్ ఎయిర్ వెంట్రుకలకు బ్లో చేయడం మంచిది కాదు. ఎప్పుడో ఒకసారి బ్లో చేయొచ్చు, కానీ కంటిన్యూస్గా హాట్ ఎయిర్ బ్లో చేస్తే వెంట్రుకలు ఊడిపోయే అవకాశం ఉంటుంది. సో ఇలా రకరకాల కారణాలను బట్టి ఆ కారణం కనుక్కొని దాన్ని వెరిఫై చేసి రెక్టిఫై చేస్తే ఆటోమేటిక్గా వెంట్రుకలు మళ్ళీ వస్తాయన్నమాట. అంటే ఇలా వెంట్రుకలు రాలిపోకుండా సాధారణంగా తీసుకునే జాగ్రత్తలు ఏమన్నా చెప్పగలరా డాక్టర్ గారు? ఆ డైట్ అండి, ఇంతకుముందు చెప్పినట్లు డైట్లో మనము సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఇంకా ఏంటంటే జింకు, కాపరు, బయాటిను, అలాగే మిథైల్ కోబాలమిను, ఇలా కొన్ని ఉన్న ధాతువులు, మూలకాలు ధాతువులు ఉన్న ఆహారం, అది ముఖ్యంగా ఆకుకూరలో దొరుకుతుంది మనకి. మంచి కలర్ ఉన్న ఫ్రూట్స్లో దొరుకుతుంది, నట్స్లో దొరుకుతుంది. నట్స్, ఆల్మండ్స్ కానీ, లేకుంటే వాల్నట్స్ కానీ, ఇట్లా నట్స్లో కూడా దొరుకుతాయి. అలాగే పపాయ, పొమగ్రనేట్, దానిమ్మ, ఈ పళ్ళల్లో కూడా ధాతువులు ఉంటాయి. డేట్స్, ఖర్జూరాలు, బెల్లంతో చేసిన స్వీట్స్, ఎందుకంటే బెల్లంలో ఐరన్ ఉంటుంది. అలాగే మునగ ఆకు, మునగకాయలు కర్రీ చేసుకొని తినచ్చు, వాటిలో కూడా మనకు ధాతువులు దొరుకుతాయి. సో ఇలా డైట్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ షాంపూస్ వాడకండి. ఆల్టర్నేట్ డేస్ అయినా పర్లేదు, వారానికి 2 సార్లు అయినా పర్లేదు, రోజు పెట్టకండి. తర్వాత హార్ష్ కూమ్స్ కూడా వాడకండి. ట్రాక్షన్ పెట్టి గట్టిగా తలదూకండి, మామూలుగా ఉంచుకోండి. కండిషనర్స్ వాడడం మంచిదా కాదని చాలామంది అడుగుతుంటారు నన్ను. కండిషనర్స్ వాడడం మంచిదే. కండిషనర్ అంటే ఏం లేదు, వాడు మనకు షాంపూ ఇస్తాడు, పక్కన కండిషనర్ని మళ్ళీ ఒక ఎక్స్ట్రాగా తీసుకుని వేస్తారు. కండిషనర్ అంటే ఏం లేదు, కోకోనట్ ఆయిల్ కండిషనరే, ఆల్మండ్ ఆయిల్ కండిషనరే, సో ఆలివ్ ఆయిల్ కండిషనరే, అది చేస్తే దాన్ని కండిషనర్ అంటారు, అంతే, ఇంకేం లేదు. కండిషనర్ వల్ల ఏముంటుంది, హెయిర్ నిగనిగలాడుతూ ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, ఈజీలీ కుమబుల్ అనమాట, ఈజీగా మనం తల దూకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, నమస్కారం అండి. నమస్తే అండి.